సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మొగుదుంపల్లి గ్రామంలో ఎన్ఎస్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు మొగుదుంపల్లి గ్రామ పెద్దలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటారని తెలిపారు. ఇందులో ప్రైమరీ స్కూల్ చైర్మన్ అంజమ్మ, సర్పంచ్ కంటెస్ట్ క్యాండిడేట్ ఈశ్వరమ్మ, కిష్టయ్య మరియు వార్డు మెంబర్లు ఫిరోజ్ ఖాన్, ఎంపల్లి ఈశ్వరయ్య, వేంపల్లి నాగశెట్టి, చాంద్పాషా పటేల్, బైకాడి ఈశ్వరప్ప, బాయాడి ఈరన్న, మెహబూబ్ పటేల్, హైమద్ ఖాన్, గౌస్, ఏంపల్లి శ్రీనివాస్, బోయిన్ నరసింహులు, అనువప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77వ సంవత్సర గణతంత్ర ఇంకో ట్రాఫీ ఉందా? ఒకసారి లేడీస్ చైర్మన్ ठीक है. सत्यम जुलाई ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మన గ్రామ ప్రజలకు, మా మండల కుటుంబ సభ్యులకు మరియు మండల గ్రామస్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన మంత్రి గారు మన అందరి కాన్స్టిట్యూన్సీకి చాలా నిధులు తెచ్చారు, డెవలప్మెంట్ చాలా చేశారు. ముఖ్యంగా వైద్య విద్యం అంటే చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తారు సారు. మన గ్రామం కూడా చాలా డెవలప్మెంట్ చెప్పాలంటే చాలా డెవలప్మెంట్ అయింది. రీసెంట్లీగా బోర్ వేయించినాము, దానికి 3 ఇంచులు బోరు నీళ్ళు పడ్డాయి. మళ్ళీ మన చైర్మన్ గారు చెప్పినట్లు మన గ్రామంలో 6.5 లక్షల రూపాయలు పెట్టి మనము స్కూల్ రిపేర్ చేయించినాము. సంతోషకరమైన విషయము. ఇంకోటి మనం రోడ్లు వేయించినాము, బ్యాక్ సైడ్ ఇంకా గుట్ట కింద రోడ్లు వేయించినాము. ఇప్పుడు ఇంకోటి ప్రజల తీర్పు, ఓటమి గెలుపు అనేది సహజము. ఓటమైనా గెలుపైనా మేము మా మంత్రి గారు ఆశీస్సులు మా ఎమ్మడి ఉన్నాయి. గ్రామం డెవలప్ చేసుకుంటాము, దాంతోపాటు మండలం డెవలప్ చేసుకుంటాము. ముఖ్యంగా మా గ్రామంలో చాలామంది కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా కొన్ని సమస్యలు ఇట్లనే పెండింగ్ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చినాయి కొన్ని సమస్యలు, అవన్నీ ఇప్పుడు మెల్లమెల్ల అన్నీ క్లియర్ చేస్తున్నాము. అన్ని సమస్యలు మనం అంతా క్లియర్ చేసి ప్రజలకు సహకరించుకుంటూ పోదామని చెప్పేసి మా అందరి తరఫున మా నిర్ణయం. ముఖ్యంగా ఈరోజు అందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. నేను విద్యా కమిటీ చైర్మన్, గ్రామ సంఘం అధ్యక్షురాలను. ఎన్నో మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎన్నో మహిళలకు ఎన్నో ఉచిత బస్సు ప్రయాణాలు, మరి ఎన్నో గ్యారంటీ హామీలు ఎన్నో మహిళలకు చేకూరుస్తున్నాడు. మహిళా శక్తి కింద మన సీతక్క కూడా మహిళలకు గ్రూప్ ఉన్న వాళ్ళకు వడ్డీ లేని రుణాలు కానీ